హలో వివర్స్ నమస్తే. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇది లాస్ట్ 5th ఏప్రిల్న ఎగ్జామ్ అయితే జరిగింది. సో దాని యొక్క ఆన్సర్స్ అయితే నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నా. సో మీరు చూడొచ్చు, నేను అన్ని ఆన్సర్స్ కూడా రెడ్ పెన్తో అయితే టిక్ చేయడం జరిగింది. మీరు ఒక్కొక్క పేజ్ని పజ్ చేసి సో మీ యొక్క ఆన్సర్ని టాలీ చేసుకోవచ్చు. నేను చేసినటువంటి పేపరు సెట్ డి. సో ఇది ఏబిసిడి సెట్స్ వచ్చాయి. సో క్వశ్చన్స్ వేరు వేరు సీరియల్ నెంబర్లో ఉండొచ్చు, కానీ సేమ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చూపించబోతున్న ఈ యొక్క పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1 అనేది మీ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 10 ఉండొచ్చు, లేదు అంటే క్వశ్చన్ నెంబర్ 11 ఏదైనా నెంబర్ అయితే ఉండొచ్చు, కానీ సేమ్ నెంబర్ అయితే ఉండదు. కానీ ఆన్సర్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఏబి ఒకటే 1 2 3 4 5 ఇచ్చారు కదా. సో అది కూడాను 4 నెంబర్ మీకు ఆన్సర్ ఉండొచ్చు, నా దాంట్లో 1 నెంబర్ ఉండొచ్చు, కానీ ఆన్సర్ 4 అయితే అన్నీ కూడాను ఆన్సర్ ఏదైనా సరే ఒక 56 ఆన్సర్ అనుకోండి. సో ఆన్సర్ 56 ఉంటుంది. దాంట్లో ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో 4 అవి కూడా జంబ్లింగ్ చేస్తారనమాట. ఏబీసీ 1 2 3 4 అనేది కొంతమందికి అన్ని సెట్లలో కూడాను జంబ్లింగ్ చేయడం జరిగింది. అవి కూడా సీరియల్గా నెంబర్ మార్చేశారు. సో నేను 1 టిక్ చేస్తే మీకు అక్కడ 1 అనేది ఉండదు. నేను 1 టిక్ 1లో 56 ఉందనుకోండి, మీకు ఇక్కడ 3లో 56 ఉండొచ్చు. సో ఆ విధంగా మీరు టాలీ చేసుకోండి. ఆన్సర్ చూసి ఆన్సర్ని టాలీ చేసుకోండి. సో ఎవరైనా మీ పిల్లలు కానీ, లేదా మీ కొలీగ్స్ వాళ్ళ తాలూకా, లేదా మీ రిలేటివ్స్ తాలూకా కానీ ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినట్టయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సో మీరు చూడొచ్చు, అన్ని ఆన్సర్స్ కూడా నేను రెడ్ పెన్తో అయితే టిక్ చేయడం జరిగింది. సో ప్రతి పేజీని కూడా పాజ్ చేసి ఒకసారి దాన్ని గమనించండి. ఆన్సర్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ ఎగ్జామ్లో అయితే టోటల్ 125 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు, లాస్ట్ పేజ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి మీరు. సో వీడియోని లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. అలానే ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్ చేయండి. సో అనుకుంటున్నా మీ పిల్లలందరూ చాలా చక్కగా ఎగ్జామ్ రాశారని. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.